మొదటి కొరింథీయులు 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞానాతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచు వచ్చినవాడను కాను. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరిదేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెనని. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, నేను తీయటి మాటలను మరి వాక్చాతుర్యాన్ని ఉపయోగించగలను, వాటిని ఉపయోగించాడు. కానీ వాటి నుంచి వచ్చే సామర్థ్యాన్ని, శక్తిని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ ఈజ్ అన్ ఎక్స్పెక్టేషన్. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే, విత్తువాడు పంట వస్తుందనే ఆశతో కొస్తాడు. విత్తువాడు ఒక టీచర్ పాఠాన్ని బోధిస్తే పిల్లలు పాఠాలు నేర్చుకుంటారని. ఎనీథింగ్ యూ విల్ ఎక్స్పెక్ట్. ఇక్కడ ఏమన్నాడంటే, గాడ్స్ వర్డ్, ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఎప్పుడో పరలోకానికి వెళ్తాం అని ఈ జీవితకాల 60, 70, 80 సంవత్సరాలు ఏ విధమైనటువంటి వెలుగును మరి లోకములో ప్రత్యక్షపరచకుండా వెళ్ళడం అనేది ఉత్తమము కాదు అంటున్నాడు పౌలు. సో హీస్ టెల్లింగ్ దట్ డెమాన్స్ట్రేషన్, మనం లోకమునకు వెలుగై ఉన్నాము. మరి లోకము దేవునిని తెలుసుకోవాలి అంటే దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండాలంట. ఈ దేవుని శక్తిని ఆధారము చేసుకొనకపోతే సిలువ యొక్క జ్ఞానము వ్యర్థమవుతుందంట. We will nullify the effect of the cross. So if you sing a song, you should expect the power. For a believer, if you play drums, you need to expect power to be demonstrated. Even if you are working, బయటికి వెళ్తున్నా మరి మన జీవితంలోంచి వెలుగు వచ్చి అనేకులకు సహాయపడుతుంది అనేటువంటి దృక్పథంతో కూడా ఉండాలి. మనం మాత్రమే పరలోకం వెళ్ళిపోకుండా. సో దిస్ ఈజ్ ఆల్సో ద సెకండరీ మిషన్. ఇది ఒక రెండవ ప్రణాళిక. దిస్ ఇస్ ద సెకండరీ మిషన్ దట్ ఎవ్రీబడి హ్యాస్ అపార్ట్ ఫ్రమ్ అవర్ లైఫ్. మన జీవితం అనేది కాకుండా ఇది కూడా ఉంది. అందుకనే యేసు ప్రభువు అన్నాడు, యూ హ్యావ్ టు క్యారీ ద క్రాస్. క్రాస్ ఈజ్ నెవర్ ఎ బర్డెన్. క్రాస్ ఈజ్ ఎడిషన్ అండ్ క్రాస్ ఈజ్ మల్టిప్లికేషన్. అబ్రహాం లాగా నువ్వు నమ్మితే ఐ విల్ మల్టిప్లై యూ. నువ్వు నా రాజ్యాన్ని వెతికితే ఆల్ దీస్ థింగ్స్ విల్ బీ యాడెడ్. సో దెర్ విల్ బి ఎడిషన్స్ అండ్ దెర్ విల్ బి మల్టిప్లికేషన్. సో మనము చూసుకుంటే క్రాస్ అనేది ఒక భారంగా అనుకోండి. అందుకే చాలామంది రారు, అమ్మో సిలువ మోసుకొని నడవాలా అని. వాళ్ళు భారం అనుకుంటారు, ఇతరులకు కూడా భారం అని పెట్టేస్తారు. ఆయన భారం మోయడానికి వచ్చాడు. ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనాలు నా వద్దకు రండి. సో కీపింగ్ ద కమాండ్మెంట్స్ అండ్ డూయింగ్ రైట్ థింగ్స్ అండ్ డూయింగ్ హోలీ థింగ్స్ ఈజ్ నాట్ ఎ బర్డన్. ఇన్ ఫ్యాక్ట్ దట్స్ ఎ ప్రివిలేజ్. హోలీనెస్ ఈజ్ ఎ ప్రివిలేజ్. Righteousness is a privilege for us to be righteous because it's a kingdom nature. Okay, so you practice holiness, you practice righteousness, you practice truth. మనము సత్యాన్ని అవలంబించడం అనేది ఒక ఆధిక్యత, పరిశుద్ధంగా ఉండడం అనేది ఒక ఆధిక్యత, న్యాయంగా ఉండము, నీతిగా ఉండడం ఆధిక్యత. ఇవన్నీ కూడా పరలోక రాజ్యము యొక్క మరి గుణములు, దైవ లక్షణాలు. సో టు బీ లైక్ దట్ ఈస్ నాట్ ఎ బర్డెన్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. వీఆర్ హిస్ సన్స్, వీఆర్ ప్రివిలేజ్ టు బీ హోలీ. మనకి ఆ ధన్యత, ఆధిక్యత ఇవ్వబడ్డది పరిశుద్ధంగా ఉండడానికి, నీతిగా ఉండడానికి, సత్యముగా ఉండడానికి. టు హెల్ప్ అదర్స్, టు బ్లెస్ అదర్స్, ఇట్స్ ఎ ప్రివిలేజ్. అది భారము కాదు, ఇట్స్ నాట్ ఎ బర్డెన్, ఇట్స్ నాట్, దట్స్ ఎ నేచర్. అది దేవుని పోలికలోకి మనం వెళ్తున్నాం. ఇట్స్ ఎ నేచర్, ఇట్స్ ఎ ప్రివిలేజ్, దట్స్ నెవర్ ఎ బర్డెన్. యూ క్యాన్ ఎంజాయ్. బైబిల్ ఏముంది, రైచియస్ మ్యాన్ విల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్ అంట. నీతిమంతులు దోతలు కాపలా కాస్తాయి అంట. గివ్ ఎ డిక్రీ, ఐ విల్ ఇంప్లిమెంట్. పవర్ అండ్ అథారిటీ విల్ బి దేర్, రాజుకున్నట్టు. రైచియస్నెస్ విల్ మేక్ యూ రీన్ ఇన్ లైఫ్. వీఆర్ హియర్, ద రేడియేటర్స్ ఆఫ్ దిస్ గ్లోరీ. సో ఇది ఎక్స్పెక్ట్ చేయాలి. యూనిట్ ఎక్స్పెక్ట్ దిస్. ఈ వాక్యం వల్ల మీకు ఏదో ఎక్స్ట్రా బర్డెన్, ఎక్స్ట్రా ఇంక దీనికి ఏదేదో చేయాలా? నో, జస్ట్ యాజ్ ఎ మ్యాన్ థింక్ ఎట్, సో ఈజ్ హీ. ది గాస్పెల్ ఈజ్ వెరీ సింపుల్. అందుకే యేసుప్రభు వారు చేపలు పట్టే వాళ్ళని ట్యాక్స్ కలెక్టర్. ఓకే, హీ పిక్డ్ అప్ ఆన్ ద సీ షోర్, కమ్ ఫాలో మీ, కమ్ ఫాలో మీ. హీ పిక్ దమ్ అప్ అండ్ హీ మేడ్ దెమ్. వారికి వాక్యాన్ని బోధించేటట్టు చేసి భూలోకాన్ని తలకిందులు చేసేటట్టు చేసేసాడు వాళ్ళని. మేము దే బికేమ్ అపోస్టల్స్. వాళ్ళు పరలోకంకి వెళ్ళారు, వచ్చారు, దే డిడ్ మిరకల్స్. వాళ్ళ నేడు అద్భుతాలు, వాక్యం, మొదటి పేతురు, రెండో పేతురు, యోహాను, లూక్, హీ మేడ్ దెమ్ ప్రీచర్స్. The gospel is simple. All you need is a desire. ఈ వాక్యం ద్వారా నీకు ఏమైనా ఆశ కలుగుతుందా? That's it, period. Nothing more, nothing less. ఆ స్పిరిట్ నాలోంచి కూడా డెమాన్స్ట్రేట్ అయితే బాగుండు. ఓకే, 5వ వచనం చూద్దాం. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించి. అంటే దాన్ని వ్యర్థపరచట్లేదు. లెట్స్ గో టు వర్స్ 5 and see. నేను మాట్లాడినను సువార్త ప్రకటించినను అంటే ఆ జ్ఞానానికి, ఆ చక్కటి తీయల మాటల దగ్గర ఆగిపోకుండా వాటిల్లోంచి దేవుని శక్తి వచ్చేటట్లు కూడా నేను ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. యు సీ దట్? ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై మైండ్ సెట్ టు డూ సంథింగ్ మోర్, టు డూ సంథింగ్ మోర్ దాన్ వాట్ యూ బిలీవ్.
అంటే ఇక్కడతో ఆపేయకుండా ప్రభా ఇది ఒక కార్యం చేయి, నేను మాట్లాడాను కాబట్టి ఐ స్పోక్ టు దెమ్, ఐ బ్లెస్డ్ దెమ్, ఐ ప్రేడ్ ఫర్ దెమ్, ఒక కార్యం చేయి నా ద్వారా అని ఈ ఎక్స్ట్రా ఎక్స్పెక్టేషన్ కావాలని వాక్యం చెప్తున్నాడు. డోంట్ స్టాప్ దేర్, జస్ట్ గో హెడ్ అ బెట్. పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరచు దృష్టాంతములనే. సో గాడ్ వాంట్స్ యూ టు బి ఎ డెమాన్స్ట్రేటర్ ఆఫ్ హిస్ విజ్డమ్ అండ్ పవర్ ఆఫ్ గాడ్. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ కంటిన్యూ. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము, అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్థకులైపోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. Now, let's see in verse 6. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాం. సాధారణంగా మనం ఏమనుకుంటాం, మనం ఇంకా పాపులం, మనం ఇంకా పర్ఫెక్ట్ కాదు, ఇంకా అవ్వాలి అని మనం తగ్గించుకుంటాం. మంచిదే. వాట్ ఈస్ పాల్ టెల్లింగ్? ఇక్కడ కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. అలాగని కొరింథీయులు పర్ఫెక్ట్ కాదు. 5వ అధ్యాయంలో చూస్తే వాళ్ళలో ఒక భయంకరమైన పాపం ఉందని చెప్తాడు. 3వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, ఇదిగో మీరు ఇంకా పసిబాలుల వల్లే మీరు తేడాలు ఉన్నాయి, ఇలా ఉంటే మంచిది కాదు చెప్తున్నాడు. ఓవరాల్గా ఏం చెప్తున్నాడో చూద్దాం. లోపల తిరుగుతున్నాడు కానీ బయట నుంచి ఏం చెప్తున్నాడు? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాం. హౌ అబౌట్ వీ స్పీక్ విజ్డమ్ అమాంగ్ దెమ్ దట్ ఆర్ పర్ఫెక్ట్. నీవు ఈరోజు ఏ బలహీనతలో ఉండు, ఏ కష్టాల్లో ఉండు, నీవు ఈ వాక్యం వింటున్నావా? పౌలు ఏమంటున్నాడో తెలుసా? యు ఆర్ పర్ఫెక్ట్. ఈరోజు ఈ వాక్యం వినే హృదయం నీకుందా? టుడే ఇఫ్ యు ఆర్ లిసనింగ్, గాడ్ ఈస్ టెల్లింగ్ యూ పర్ఫెక్ట్. మరి నేను పర్ఫెక్ట్ కాదంటావా? దేవుడు లేని వాటిని ఉన్నవాటిగా పిలుస్తాడు. He will make you perfect. It's the power of the Holy Spirit. ఒక్కసారి నువ్వు వాక్యం వినడానికి నీ హృదయాన్ని తెరుచుకుంటే, ఇట్స్ హిమ్ who will lead you to perfection. Don't say నేను ఇది నమ్మను, నేను అది చేయను, నేను ఇది చేయను. Don't say that. Just say, Lord, lead me and guide me. I surrender to you. Lord, I surrender to you completely. When you use this word, surrendering, God will lead you to perfection. He will use you. నీకు అంత ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే, He will lead you. సో ఇఫ్ యు ఆర్, నువ్వు అలా కనుక చేస్తే, మరి ఆయన శిష్యులు పేతురుని ఏమన్నాడు? నువ్వు బండ అన్నాడు. మరి దుడుకు పేతురు, దేవుడికి తెలుసు, ఇదిగో నీ మీద నేను సంఘాన్ని కడతా. పేతురు మీద సంఘాన్ని కడతాడా? పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తా. అదే పేతురు మరి యేసు ప్రభువుని గద్దించాడు. నువ్వు అలా చేయడానికి వీల్లేదు, చచ్చిపోవడానికి వీల్లేదు. నేను నా వ్యాపారాన్ని, పిల్లల్ని మొత్తం అన్నీ వదిలేసి వచ్చేస్తే 3 సంవత్సరాల నుండి నువ్వు వెళ్ళిపోతావా? మమ్మల్ని ఇలా వదిలేస్తావా? ఏంటి పరిస్థితి? మా జీవితం ఏమవ్వాలా? హీ థింక్స్ దట్ జీసస్ ఈజ్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. అందుకని వెళ్ళడానికి వీల్లేదని పట్టుకొని గద్దేసి అప్పుడు యేసు ప్రభు సైతానా వెనక్కిపో అంటారు. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు బండ అన్నాడు. టుడే గాడ్ ఈస్ టెల్లింగ్ యూ యువర్ పర్ఫెక్ట్, యువర్ సైన్స్. మేబీ యు ఆర్ గిల్టీ టుడే. ఐఎమ్ డూయింగ్ దిస్ మెస్, ఇంకా నేను తప్పు చేస్తున్నా, ఇంకా నేను ఇది, ఇంకా ఈ బలహీనత పోలే, ఓ దిస్ ఇస్ దేర్ అని. మరి పేతురు ఇలా కుమిలిపోయి, నా పని అంతా అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ దేవుడు అదే పేతురు 3 సార్లు పిలుస్తాడు. పేతురు నన్ను ప్రేమించు, పేతురు నన్ను ప్రేమించు. పేతురుని ప్రేమిస్తున్నావా అంటే అవును ఐ లవ్ యూ. 3 times రిజెక్షన్ని గాడ్ మేక్ హిమ్ కన్ఫెస్ దట్ ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ లార్డ్, ఐ లవ్ యూ. మేబీ అప్పుడు ఆ ధైర్యం లేకపోతే తర్వాత ఎలాగుండాలో అని చెప్పి ప్రమాణములను చూపించి, అద్భుతాలు చేసి, మరి పేతుర్ని ప్రార్థనాపరుడిగా చేసి, బలపరిచి బండగా చేశాడు. టుడే ద సేమ్ గాడ్ ఈస్ టెల్లింగ్ పర్ఫెక్ట్. టుడే యూ హ్యావ్ నథింగ్, జస్ట్ సే లార్డ్ ఐ సరెండర్ టు యూ, ఐఎమ్ టెల్లింగ్ గాడ్ విల్ యూజ్ యూ. అంటే ఈ కరువు పరిస్థితిలో, ఈ బాధల్లో, ఈ కష్టాల్లో నువ్వేమనుకుంటున్నావు నా గురించి? వాట్ కెన్ అందుకంటే నువ్వు నమ్మితే, ఇదంతా బాధలంటే ఉన్నా కరెక్టే, నువ్వు నమ్మితే నేను చేస్తాను అంటున్నాడు. సో ఇఫ్ యూ వాంట్ టు సరెండర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెన్ సంబడి ఈస్ టేకింగ్ యూ టు ద నెక్స్ట్ లెవెల్, వద్దు నేను వెళ్ళను అనకూడదు. దిస్ ఈస్ వాట్ పీపుల్ డూ. నో ఐ కాంట్ గెట్ దట్ గిఫ్ట్, నాకు అది గిఫ్ట్ లేదు. నో, వెన్ గాడ్ సేస్ యాడ్ ఐ సరెండర్, హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. హీ విల్ బ్రింగ్ ఇట్ అవుట్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. అందుకే పౌలు సరెండర్ అయిపోయాడు దేవుడి దగ్గర. లార్డ్, హూ ఆర్ యూ మై లార్డ్ అంటాడు. ఎస్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు అంటాడు. నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ దిస్ మ్యాన్ వాజ్ లెడ్ టు బి ఎ మైటీ అపోస్టల్. టుడే the word of God is telling, ఎవరైతే వాక్యం వింటున్నారో, the Holy Spirit telling you are perfect. ఎందుకంటే ఆయన అలా చేసి ముగిస్తాడంట. You don't need to worry. నీ నిరుద్యోగాన్ని, నీ కష్టాన్ని, నీ బలహీనత, నీ రోగాన్ని, నీ వ్యాధి అన్నింటినీ వాడుకుంటాడు. అందులోంచి మహిమని తీసుకొస్తాడు. He will make you perfect. నీ అవమానాన్ని కూడా ఘనతగా మారుస్తాడు. He knows how to deal with it. He knows your iniquity, your infirmity, your pain, your sickness, your disease. అందుకే అంటాడు, ఈ వాక్యం వింటే చాలు. The word has more power to make you perfect. Just listen to the word. దేవుడు చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని ధ్యానించాలి. I will give you victory over everything. Just go through the word. మరి జాషువా ఇజ్రాయెల్కి తన 7 దేశాలను పూర్తిగా తీసుకొని పంచి ఇస్తాడు. You see that now? So listening to the word. So Joshua became perfect in fulfilling the word of God. దేవుని వాక్య ప్రకారం. మరి ఈ రోజు నువ్వు చాలా డ్రీమ్స్ ఉండొచ్చు, నీకు డబ్బులు లేకపోయి ఉండొచ్చు. You may not have money, you may not have that, you may not have this, you may be in problems, but still, ఈ రోజు you have decided to listen to the word. నేను జీవితాంతి వాక్యం వింటా, ఉదయం సాయంకాలం నేను వింటా. I love this word. I'm telling you, this will take you to new level. The word will take you. It will make you perfect. అందుకనే don't think too much. నీకు తెలియదు వాక్యం, ఆది యందు వాక్యం దేవుడు, God. When you are letting God inside, you can't be normal. The perfection is transforming you to perfection.
So he's calling you perfect. So don't fight the blessings. Don't fight if somebody is going to the next level. Somebody is telling you you're a prophet, you're that, you're this. Don't say no. వద్దనొద్దు. Don't be a negative man. Don't be even proud that you know everything. సమస్తం తెలిసినట్టు. చూడండి 1 కొరింథీ 2:6 పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించున్నాము, అది లోక జ్ఞానము కాదు, నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. ఇట్ ఈస్ నాట్ దాట్. మనమంతా ఆ జ్ఞానం కొరకు పొద్దున్న లేచి కష్టపడి అక్కడ స్కూల్కి వెళ్ళకపోయినా ఆన్లైన్లో కూడా మరి నేర్చుకుంటారు ఆ జ్ఞానం. లెట్స్ రీడ్. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. If you are taking this word, నువ్వు గనక ఈ వాక్యము నేను వింటాను అని నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే ఉదయము సాయంకాలము చాలు, నీ మహిమ నిమిత్తము. చూడండి, మన దేవుడు మన మహిమ, మన అంటే ఈ వాక్యం వింటున్నవారు. ఒక ఎలక్ట్రిక్ వైర్ పట్టుకుని నువ్వు నార్మల్గా ఉండలేవు. ఎలక్ట్రిక్ వైర్ నీకే కరెంటు, నాకు రాదు అంటే అది పట్టుకుంటే యూ విల్ షేక్ మ్యాన్. మరి ఆ కరెంట్కి ఎంత పవర్ ఉంటే వాక్యము, ఆ వాక్యము నీళ్ళు వెళ్తే నీలోంచి మహిమ రాదా? ఇట్ విల్ హ్యాపెన్. గాడ్ విల్, యూ విల్ బి పర్ఫెక్ట్. ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్. మీకు తెలియదు వాట్ విల్ హ్యాపెన్. జస్ట్ టేక్ ద వర్డ్, లీవ్ ద రెస్ట్. యూ విల్ మేనిఫెస్ట్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ద డెమాన్స్ట్రేషన్ విల్ కమ్ అవుట్. నువ్వు అనుకో, ఎలా నేను లోకానికి వెలుగవుతాను, నేను ఇంకా బలహీనుడు కదా, పాపిని కదా, హౌ కెన్ ఐ బీ అ లైట్ టు ద వరల్డ్? నేను చాలా పాపాలు చేసేసాను, నా బ్యాక్గ్రౌండ్ అంతా వర్స్ట్, నా గురించి చెప్తే పరువు పోతుంది. యూ మే బి థింకింగ్, మ్యాన్ ఐ డిడ్ ఆల్ బ్యాడ్. గాడ్ సెడ్ జస్ట్ సరెండర్. పేతురు అనుకుంటున్నాడు, అయ్యా పరువు తీసేసాను, నేను రిజెక్ట్ చేసేసాను, అంతా అయిపోయింది ప్రభువా. నేను ఒకసారి ఏదన్నా చెప్పారంటే అది చేయగలను. ఐ విల్ రైజ్ అబౌవ్ యువర్ వీక్నెస్. ఐ క్యాన్ రైజ్ అబౌవ్ యువర్ బిగ్గెస్ట్ మిస్టేక్. దర్ ఈస్ నో సిన్ దట్ ఐ కెనాట్ ఫర్గివ్. క్షమించండి, పాపం ఏం లేదు. నువ్వే స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో జస్ట్ సరెండర్, దట్స్ ఇట్. ఐ విల్ బ్రింగ్ గ్లోరీ. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా అంటే నీకు తెలీదు. ఇదేంటిది వాక్యమా, వర్డా, బైబిల్లా, సింపుల్. ప్రేయరా, సింపుల్. లార్డ్ హీల్ హిమ్, దట్స్ ఆన్లైన్ ఎలా జరుగుతుంది? యూ డోంట్ నో. దట్స్ ద పవర్. 15 ఏళ్ళు 30 ఏళ్ళు అనేక రోగాలు పోతున్నాయి. ఇట్స్ హిస్ నేమ్. ఆయన ఎలాగైనా చేయగలడు. ఈజ్ క్రియేటర్. యూ సీ దట్. జగత్తుకి ముందుగానే దీన్ని దేవుడు మన మహిమని ఇచ్చాడు. వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. నాట్ ఎక్స్పెక్టింగ్ గ్లోరీ టు కమ్ అవుట్. ఈ మెసేజ్ అయిపోయే లోపు సంబడి ఈస్ డెస్టినేటెడ్ ఫర్ గ్లోరీ. మేబీ ఈరోజు నీకు అవమానం జరుగుతుందా? ఇతరులు అవమానపరిచారా? నీ భర్త అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, నీకు తెలిసిన వాళ్ళు అవ్వచ్చు. దే వాంట్ టు డిఫేమ్ యూ, దే వాంట్ టు పుట్ యూ డౌన్, మెస్ యూ అప్. ఫర్గెట్ ఇట్. గాడ్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ అవుట్ ఆఫ్ దాట్. దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధిస్తుంది. అది జ్ఞానము మరుగై ఉండను. జగత్తుత్పత్తికి ముందుగానే దీని దేవుడు మన మహిమ. సో యూ కెనాట్ టేక్ దిస్ వర్డ్ అండ్ రిజెక్ట్ ద గ్లోరీ. యూ కెనాట్ టేక్ ది వాక్యాన్ని తీసుకొని నాకు ఆశీర్వాదాలు రావు, నాకు అద్భుతాలు జరగవు, నాకేమీ జరగవు, నేను ఎలాగే ఉంటా. దట్స్ ఎ లై ఫ్రమ్ ద పిట్ ఆఫ్ హెల్. ఓన్లీ వర్డ్, నో. ద వర్డ్ ఈస్ వెరీ పవర్ఫుల్. డెమాన్స్ట్రేషన్. అందుకే పౌలు అంటాడు, ఇది కేవలం చక్కటి మాటలతో కాదు, డెమాన్స్ట్రేషన్ ఆఫ్ పవర్. మహిమ నిమిత్తము. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో మీరందరూ పర్ఫెక్టో, మీ అందరిలోంచి మహిమ వస్తుంది. ఇఫ్ యు ఆర్ రెడీ టు ఎక్స్పెక్ట్, ఐ సే ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ గ్లోరీ ఫ్రమ్ మై వీక్నెస్, ఫ్రమ్ మై సిక్నెస్, ఫ్రమ్ మై డిఫీట్. ఎన్ని సంవత్సరాలు ఓడిపోయావో అన్ని సంవత్సరాల నుంచి ఐఎమ్ టెల్లింగ్ గాడ్ విల్ కవర్ దట్. నువ్వు అది మర్చిపోతావు. యోసేపు తను కలిగిన దాన్ని మర్చిపోయాడు. దావీదు తను కలిగిన దాన్ని మర్చిపోయాడు. గాడ్ విల్ మేక్ యూ ఫర్గెట్ యువర్ మిసరీ. నీ కష్టాలను, బాధలను, నీ కన్నీటిని మర్చిపోయేటట్టు చేస్తాడు దేవుడు. ద వర్డ్ ఈజ్ ఫర్ గ్లోరీ. సో ఎక్స్పెక్ట్ గ్లోరీ, లైట్ ఆఫ్ ద వరల్డ్. ద గ్లోరీ ఈజ్ ఫర్ అదర్స్. ఈ భూమి మీద లాజరస్లోకి వెళ్తే లాజరస్ కూడా వెళ్తాడు పరలోకానికి. అబ్రహాంలోకి వెళ్తే దేశాలు వెళ్తాయి అబ్రహాంకి. అందుకంటాడు జనములు. యూ విల్ బి అ బ్లెస్సింగ్ టు ద హోల్ వరల్డ్. ఇఫ్ యూ గో లైక్ అబ్రహాం, పీపుల్ విల్ ఫాలో యూ. కింగ్స్ విల్ ఫాలో, నేషన్స్ విల్ ఫాలో. మీరు అనుకోవచ్చు ఇక్కడ ఏంటి వాక్యం వింటున్నా, ఆన్లైన్లో ఏమంటున్నారు? నో, యూ విల్ బ్రింగ్ గ్లోరీ. ఈరోజు ఉద్యోగం పోయేటట్టు ఉందా? ఎనీథింగ్, జస్ట్ ఎక్స్పెక్ట్ గ్లోరీ. అందుకే అంటాడు ఇన్ ట్రిబులేషన్స్ మీ గ్లోరీ అంటాడు పౌలు అనుభవపూర్వకంగా. సో వీఆర్ అ లైట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్స్పెక్టింగ్ బిగ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఇస్ నో జోక్. ఇంత గొప్ప వాక్యాన్ని మనలోకి వెళ్ళి అది ఏమీ చేయకూడదు అనేది కాదు. నో, పర్ఫెక్ట్. యు ఆర్ పర్ఫెక్ట్ సైన్స్. నువ్వు అనుకోవచ్చు ఐఎమ్ ద వర్స్ట్ సిన్నర్, యూ డోంట్ నో వాట్ ఐ డిడ్, బట్ గాడ్ ఈస్ టెల్లింగ్ ఐఎమ్ ఎ స్పెషలిస్ట్ ఇన్ మేకింగ్ ద వర్స్ట్ సిన్నర్ ద పర్ఫెక్ట్ మ్యాన్. దట్స్ వాట్ హి డిడ్. లెట్స్ రీడ్. అది లోకాధికారులలో ఎవనికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయింది. ఇది మర్మం అంట. లోకాధికారులు తెలియదండి. వాళ్ళు అనుకున్నారు మేమే రాజులు, ఇంకా మహిమే ఉంటుంది అనుకున్నారు వాళ్ళు. దే థాట్ ఈ లోక జ్ఞానమే ఇంతే అనుకున్నారు. లోక జ్ఞానంతో అధికారం వస్తుంది ఇంతే అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే లోక జ్ఞానాన్ని లాక్డౌన్ చేసేసింది. ఈ లోక జ్ఞానంతో లాక్డౌన్ అయిపోయింది లోకమంతా. అందుకే అంటాడు ఐ విల్ నల్లిఫై ద విజ్డమ్ ఆఫ్ ద వైస్. జ్ఞానుల జ్ఞానమును వ్యర్థం చేస్తాను అంటున్నాడు. గెట్ రెడీ సైన్స్. గాడ్ ఈజ్ పొజిషనింగ్ సంబడి ఫర్ గ్లోరీ. మహిమా స్వరూపియగు వారిని మేమే రాజులు, ఆయన ఏం చేస్తాడని చెప్పి ఆయన సిలువేస్తారంట. యు సీ దట్ దే డోంట్ నో. ఇటర్నల్లీ ఈ మహిమ ఈ భూమి మీద కాదు, శాశ్వతముగా యుగయుగములు నక్షత్రం వలె, చంద్రుడి వలె, సూర్యుని వలె వెలుగుతామంట. ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. బట్ ఇఫ్ యూ హ్యావ్ జీసస్, యూ విల్ బి లివింగ్ లైక్ ఎ స్టార్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్.
దిస్ హ్యాస్ ఇటర్నల్ వెయిట్ ఆఫ్ గ్లోరీ అంట. ఈ భూమి మీదే కాదు, ఇటర్నల్ వెయిట్. ఇక్కడ తర్వాత పరలోకంలో మళ్ళీ కొంచెం జాతకంలో ఇటర్నల్ వెయిట్ అంటే అమ్మయ్య ఈ భూమి మీద ఏం లేదు అంటారు. దట్స్ ఎ డిసెప్షన్ ఇన్ నాట్ టేకింగ్ గ్లోరీ. లెట్స్ కంటిన్యూ టు రీడ్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి స్థిరపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషి హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. చూడండి, దేవుడు ఏమి దాచిపెట్టాడో మీకేం కనపట్లే. యూ డోంట్ నో. బయట కంటికి కనబడవు. బట్ సీ దట్ అవి మనకి ఎవరు బోధిస్తారు చూద్దాం. మిస్టరీ అండ్ దిస్ ఇస్ ఎ మిస్టరీ. నెంబర్ 10. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నింటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. స్పిరిట్ ఇస్ టీచింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. ఈరోజు నేను ఈ వాక్యం చెప్తున్నా. కొంతమందికి ఏమో చూసి పక్కది, కొంతమంది ఏమో ద స్పిరిట్ హ్యాస్ లాక్డ్ యూ అవుట్ టు దిస్ వాయిస్ and you are listening word by word. Some people are writing, some people are listening, some people are కొంతమంది ఆనందపడుతున్నారు, కొంతమంది రాసుకుంటున్నారు, కొంతమంది ఇష్టపడుతున్నారు. ఎందుకు? మీలో ఆత్మ కూడా మాట్లాడుతుంది. నేను ఈ వాక్యం బోధిస్తుంటే ఈ మర్మాలు నీ లోపలికి వెళ్తున్నాయి. మహిమ కొరకు నువ్వు స్థిరపరచబడుతున్నావు. నీ బలహీన రోమాలని మహిమకరంగా మారుతాయి అన్నమాట. ఇదే మర్మం. ఇది ఎవరికి తెలియదు ఎలా పనిచేస్తుందో. ద ఫూలిష్నెస్ ఆఫ్ ప్రీచింగ్ ఈజ్ పొజిషనింగ్ యూ టు డెమాన్స్ట్రేట్ గ్లోరీ. లెట్స్ కంటిన్యూ చేద్దాం. లెట్స్ కంటిన్యూ. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. ఆ యేసు ప్రభు వారిని శిలువలో మరణించిన అంగీకరిస్తే గానీ పరిశుద్ధాత్ముడు రాడు. అప్పుడే పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులు మనకు బోధిస్తాడు. లేకపోతే ఇది ఒక ప్రింటెడ్ బుక్. బట్ నౌ యు నో ద థింగ్స్ ఆఫ్ గాడ్. ఎలా మనల్ని మారుస్తుంది, ఎలాగ మనలో పర్ఫెక్షన్ తీసుకొస్తుంది. లెట్స్ రీడ్ వర్స్ 12. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. See that now? So we are supernatural people, not natural. We got a supernatural spirit inside. ఇది మిస్టరీ. ఎవరికి తెలియదు ఎలా వర్కౌట్ అవుతుందో. ఓన్లీ ఎరిగిన వారికే తెలిసి ఎలా వర్కౌట్ అవుతుందో. యూ డోంట్ నో. ఇట్స్ ఎ మిస్టరీ బట్ ఇట్స్ గోయింగ్ టు వర్క్. ఎక్స్పెక్టేషన్. పౌలు ఏం చెప్తున్నాడు అంటే 2 కొరింథీయులు ఎక్స్పెక్టేషన్. ఈ మహిమ రావాలని ఆశపడు అని చెప్తున్నాడు. డోంట్ లెట్ ఎనీబడి స్టాప్ ఆర్ కిల్ ద ఎక్స్పెక్టేషన్. సైతానుడు ఏంటంటే నువ్వు విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోతున్నావు అంటే దాన్ని ఆపుతాడు. హీ వాంట్ టు స్టాప్ విత్ పీపుల్. ఒకవేళ నమ్ముతున్నావు అనుకో ఇది గ్లోరీ బయటికి రావాలని అనుకుంటాడు. రేపు నుంచి నీ ప్రార్థన ఎలాగైనా ఆపేయాలి. ఈ ఆశ నీలో ఉండకూడదు. ఇంకో ఆశని నీలో రేకెత్తించాలి. ఐ వాంట్ యూ టు స్టాప్ దిస్. బట్ హీ విల్ ట్రై టు బ్రింగ్ సంథింగ్ టు డైవర్ట్ యూ ఇన్ యువర్ మైండ్. నిన్ను మానసికంగా దీన్ని దూరం చేద్దామని చూస్తాడు. యేసుప్రభువారు మరి ఆయన మరియ గర్భాన్ని పుట్టి ప్రవక్తలందరూ ప్రవచించి ఇంత గొప్పగా వాళ్ళంతా శ్రమటోర్చి ఆయన కొరకు దెబ్బలు అన్నీ చేసి ఆయన ఈ భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు ఎదిగి సింపుల్గా ఒక మాటతో బయలుదేరి వెళ్ళగొట్టేస్తారన్నారు. సో గాడ్ వాంట్స్ యూ టు జస్ట్ రిసీవ్ అండ్ హ్యావ్ ఎక్స్పెక్టేషన్. గాడ్ విల్ టేక్ యూ టు న్యూ లెవెల్స్. జస్ట్ బిలీవ్ అండ్ ఎక్స్పెక్ట్. ద వర్డ్ విల్ వర్క్ ఇన్ యువర్ స్పిరిట్ అండ్ బ్రింగ్ డెమాన్స్ట్రేషన్. ఎంత ఈజీగా వాళ్ళు బయలుదేరి చేశాడని ఒక మాట అనేసారు. ఎంత సింపుల్ అండి వాళ్ళకి. హౌ పీపుల్ రిజెక్ట్ ద ఎఫర్ట్. జగత్ పునాది వేగమునిపే అదింపండి గొర్రెపిల్ల ఇన్ని వేల సంవత్సరాల తర్వాత భూమి మీదకి వచ్చి కలి ఇంత చేసి ఇన్న జరిగితే సింపుల్గా బయలుదేరి వెళ్ళగొట్టేస్తున్నారని ఒక్క మాట అనేస్తారు. పీపుల్ ఆర్ వెరీ 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 స్మార్ట్. సో యువర్ గుడ్ వర్డ్స్ విల్ రేడియేట్ మచ్ గుడ్ అండ్ యువర్ బ్యాడ్ వర్డ్స్ విల్ ఆల్సో డూ ఎనఫ్ డ్యామేజ్. ఎంతమంది అవిశ్వాసంలో ఉన్నారు ఇలాగా. 1 కొరింథీయులు 1:22. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. లెట్ us see now. యూదులు సూచక్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెదుకుచున్నారు. మరి జ్ఞానం వెతకాలనే ఉంది బైబిల్లో. మరి నన్ను నమ్మువారు అద్భుత సూచక్రియలు చేస్తారనే ఉంది. మరి వీళ్ళిద్దరూ రక్షణ పొందుకోలే, దేవుని తిరస్కరించారు ఆ కాలంలో. మరి గ్రీకులకు ఎప్పుడైతే స్వార్థ ప్రకటింపడదో పౌలు భక్తుడు చెప్పాడో వాళ్ళు అపహసించారు. యూదులు తిరస్కరించి సిలువేసేశారు. మరి ఇక్కడ పౌలేమో సూచక్రియలు ప్రమోట్ చేయాలని చెప్తున్నాడు. నువ్వు కేవలము వాక్చాతుర్యముతో మంచి మాటలే కాదు, డెమాన్స్ట్రేషన్ మరి పరిశుద్ధాత్మ చూపించు దృష్టాంతములను వాడాల అని పౌలు అంటాడు. మరి ఇక్కడేమో పక్కన యూదుల్ని మరి పౌలు ఇక్కడ గద్దిస్తున్నాడు, తిడుతున్నాడు. మీకు సూచక్రియలు కావాలా? గ్రీసుకేమో మీకు జ్ఞానం కావాలా? అదే పౌలు జ్ఞానం పొందుకో అంటాడు. నాకు జ్ఞానం కావాలని ప్రార్థించమంటాడు. మరి మీరు ఇంకా గొప్ప కార్యాలకి దేవుడి మీద ద్వారా చేస్తారని ఏసై కూడా చెప్పారు. నేను చేసే కార్యాలు నాకంటే గొప్ప కార్యాలు. కానీ ఇక్కడ దే ఆర్ నౌ రిబ్యూకింగ్ ద సెక్ట్ ఆఫ్ జ్యూస్ అండ్ ద సెక్ట్ ఆఫ్ గ్రీక్స్. ఫర్ వాట్? ఫర్ డూయింగ్ మిరకల్స్ అండ్ ఆస్కింగ్ విజ్డమ్ విచ్ ఈస్ రైట్. బట్ వై ఆర్ దే రాంగ్? యు నో దిస్ ఈస్ కాల్డ్ ఎ స్ప్లిట్ పర్సనాలిటీ ఆర్ హిపోక్రసీ. బయటికేమో ఎంత మంచి వాళ్ళు మీరు అనొచ్చు, లోపలికేమో వీడంత చెడ్డోళ్ళు అనుకోవచ్చు. యు సీ దాట్? సో యూ కెన్ బి లైక్ దాట్. సో దీస్ పీపుల్ వీళ్ళు ఇంతకుముందు యూదులు ఏమన్నారంట, యేసుప్రభుని ఒక సూచక్రియను అడిగారంట. అంతకుముందే ఆయన ఓచ చేయగలవాడిని బాగు చేసినప్పుడు ఏమన్నారు వాళ్ళు? సబాదిని ఎందుకు చేసావు నువ్వు? నిన్ను రాళ్ళతో కొట్టి చంపేయాలన్నారు. సీ దాట్ నా?
అంటే వీళ్ళకి ఎటువంటి అద్భుతాలు కావాలా? మంచి చేసే అద్భుతాలు వద్దు, జీవకరమైన అద్భుతాలు వద్దు. ఒక ఓచ చేయగలవాడు అంటే అడుక్కుంటున్నాడు, వాడు ఏం చేయలేక. వన్ హ్యాండ్ ఈస్ టోటల్లీ డాడ్, దే ఆర్ బేకింగ్. అలాంటి వాడికి జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చి వాడు అందరిలాగా 2 చేతులు ఉండి హీ క్యాన్ గెట్ మ్యారీడ్, హీ క్యాన్ బి బ్లెస్డ్. ఒక దేవుని స్వరూపంలోకి వచ్చిన అతన్ని ఎందుకు అద్భుతము అంటే వీళ్ళు దే డోంట్ వాంట్ ప్రాఫిటింగ్ మిరకల్స్, లైఫ్ గివింగ్ మిరకల్స్, బ్లెస్సింగ్ మిరకల్స్. యు సీ దట్ నౌ, దీస్ ఆర్ ద కైండ్. అందుకే ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ నాట్ రైట్, వాట్ యు ఆర్ డిమాండింగ్ కుడ్ బి డేంజరస్ టు యూ. ద పర్పస్ ఆఫ్ యువర్ హార్ట్. ఎన్ని అద్భుతాలు చేశాడు, అందుకే అంటాడు నేను గనక అద్భుతాలు తూరు సిద్ధంలో చేస్తుంటే అందరూ మారిపోతారు, కానీ మీరు అబ్రహాము సంతానం కదా, నేను చేయాలి. ఐఎమ్ కాల్ టు ప్రీచ్ హియర్. మరి గ్రీక్ దేశస్తులు జ్ఞానం వెతికే వాళ్ళంట, మరి వాళ్ళకి జ్ఞానం కావాలి. అయితే ఈ జ్ఞానం వారికి మరి ఎందుకు బాగుపడలేదు? ఈ జ్ఞానం మరి ఈ జ్ఞానం వారికి ఎందుకు ఎక్కలే? సో వాట్ హ్యాపెండ్ టు దెమ్? లెట్స్ రీడ్ 23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను. అయితే యూదులకు ఏమైందంట? ఇది అద్భుతాలు కావాలన్న వాళ్ళకి ఏమైందంట? ఆటంకం అయిపోయిందంట. అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని అంటే చూడండి, జ్ఞానమునై. నా ఆయన యూదులకు ఆటంకముగాను, ఇక్కడ మళ్ళా గ్రీకులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ మళ్ళీ ఇందులో హృదయము సరళమయ్యి రక్షింపబడతాము, నాకు నువ్వు కావాలా అనే గ్రీకులకు యూదులకు సిలువ వేయబడిన క్రీస్తు దేవుడు యొక్క శక్తి జ్ఞానమై ఉందంట. ఇఫ్ యు ఆర్ కాల్డ్, ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ రైట్ ఫర్ యూ, ద క్రాస్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ పవర్, గ్లోరీ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. దే విల్ అపోజ్, దే హ్యావ్ ద వర్డ్ బట్ హారబుల్. అదే గ్రీకులు, అదే యూదులు అద్భుతాలు జ్ఞానం కావాలంట, వారికి ఆటంకము. గ్రీకులకేమో దే ఆర్ విజ్డమ్ సీకర్స్, దే ఆర్ సైన్స్, దే వాంట్ మిరకల్స్. వాట్ హ్యాపెన్? కానీ పిలవబడిన వారికి, those who are called, those who are chosen, those who are thirsty, ఎవరైతే వినయంగా ఉంటారో ఐ సరెండర్ అనుకునే వాళ్ళు, వారికి క్రీస్తు ఎలాగయ్యాడంట? దేవుని శక్తి అండ్ విజ్డమ్. యు సీ దట్ హౌ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ మిస్టరీ. ఈరోజు వాక్యం వెంటనే వారు అందరూ ఎవ్రీబడి ఈజ్ కాల్డ్. సో ఎవ్రీబడి, మీ అందరిలోకి నుంచి ఈరోజు పవర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ. యూ విల్ బి రేడియేటర్స్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ అండ్ గాడ్స్ నాలెడ్జ్ అండ్ గ్లోరీ. సో యూ ఆర్ డిఫరెంట్. అందుకే నెవర్ కంపేర్ విత్ సంబడి. అందరూ అనుకుంటారు ఇతను ప్రార్థన చేశాడు, ఇతను దేవుడి దగ్గర, ఇతనికి ఏమొచ్చింది, ఇతనికి ఏమీ రాలేదు. యూ డోంట్ నో. హీ మస్ట్ బి ఎ స్పెషల్ గ్రీక్ మ్యాన్ హూ ఈస్ నాట్ కాల్డ్, అండ్ ద అదర్ గై మస్ట్ బి ఎ స్పెషల్ జూ. మేబీ హిస్ హార్ట్ ఈస్ నాట్ రైట్. ఇప్పుడు మళ్ళీ అద్భుతం అడుగుతున్నారు యూదులు. గ్రీక్స్ ఏమో జ్ఞానం అడిగారు, జ్ఞానం. మరి పౌలు పునరుద్ధాన శక్తి గురించి చెప్తే హేళన చేసి వెళ్ళిపోయారంట. సో దే డోంట్ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అండ్ దే డోంట్ వాంట్ ప్రాఫిటింగ్ మిరకల్స్. ఉపయోగపడే మిరకల్స్ వద్దు వాళ్ళకి. I don't know what kind of miracles they want. But to the called people who are chosen, you are blessed today. Get ready. I know your heart is right. You are called and get ready for glory. You are the light of the world. The secondary mission. Remember everybody, ఈ రోజు నీ బతుకు ఎంత భారంగా ఉన్నా, if you say glory, దేవుడు అన్నిటిని తిప్పబోతున్నాడు. Let us pray. నజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, నీ వాక్యంలో నువ్వు మాకు బోధించి ఉన్నావు. You taught us, my Lord. Today we want to surrender again. ఇంకొకసారి మమ్మల్ని మేము నీ ఎదుట సమర్పించుకుంటున్నాము, సమస్తాన్ని సమర్పించుకుంటున్నామయ్యా. ఇదిగో నీవే మా బలహీనతలను, మా వ్యాధులను, మా కష్టాలను, మా వేదనలను, మా కన్నీటిని, మా అవమానాలని వాడి అందులోంచి మహిమ తేగలవు. యు ఆర్ పర్ఫెక్ట్ అంటున్నావు పేతుని బండ అన్నట్లుగా. మాకు ఒకవేళ అది అవమానకరంగా నీవు దాన్ని సాధ్యపరిచే నీ మీద మేము నమ్ముచున్నాం. వీ కుడ్ రిలై ఆన్ యూ అండ్ యువర్ వాట్ యు కాల్, యూ కాల్డ్ us పర్ఫెక్ట్. మా నుంచి మహిమ తీసుకొస్తున్నాను. యూ డూ ఇట్ విత్ యువర్ గ్రేస్ అండ్ మెర్సీ. In Jesus' mighty name we pray. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.